ఉప్పుకుండూరికి మైనం పడకండి. ఎన్ని టీమ్స్ వచ్చాయి? రెడీ సార్. విజయ్ కుమార్ గారిని ఆశీర్వాదాలని కోరుకుంటున్నాం. నాగరాజుకి అందరికీ ఈ అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఈ క్రికెట్ పోటీలు జరపడం చాలా అభినందనీయం. నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఆటలు అనేవి మనసుకు ఉల్లాసం, ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యంగా ఉంటుంది, మనసుకు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటుంది. ఈ ఆటలు ఎప్పుడు ఇలానే టోర్నమెంట్ జరపాలని నాగరాజు గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తరఫున క్రీడలతో ఏర్పాటు చేసిన సందర్భంగా మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా హరిబాబు గారికి, రంగయ్య గారికి, సురేష్ గారికి, మైనపాడు గ్రామ పార్టీ నాయకులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. క్రీడలు ముఖ్యంగా ఆరోగ్యానికని కాకుండా సోదర భావాన్ని కూడా పెంపొందిస్తే నా అభిప్రాయము. ఈ కార్యక్రమాలు ఇట్లాంటి చేసినందువల్ల మంచి సంబంధాలు కూడా మిగతా వాళ్ళతో కానీ మిగతా టీములతో కానీ మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈ భవిష్యత్తులో కూడా మనకి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుందని నేను ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రావులపల్లి సురేష్ గారిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహించి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి అంబేద్కర్ యూత్ ఫోర్స్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల అధ్యక్షుడు హరిబాబు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, గ్రామ అధ్యక్షుడైనటువంటి రంగయ్య గారికి, రమయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి అన్ని రోజులు ఈ వాతావరణం ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో, ఈ హై స్కూల్ కానీ టీడీసీ గ్రౌండ్ వాతావరణం, చెట్లు పక్కన చెరువు, ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని ఈ అంబేద్కర్ యూత్ వారికి నేను తెలియజేసుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ మన మైనపాడు గ్రామంలో కేజ్బర్గ్ క్రికెట్ టోర్నమెంట్ జరగటం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో యూత్ ఈ అవుట్డోర్ గేమ్స్ చాలా తగ్గించుకుంటా ఉన్నారు. ఇంతకుముందు కబడ్డీ, క్రికెట్ అంటే ఖోఖో ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు బాగా అవుట్డోర్ గేమ్స్ తగ్గించేసి ఈ యూట్యూబ్లు, మన టీవీలు వీటి మీద ఎక్కువ ఉంది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది కాదు. దాని తర్వాత అన్ని విధాలుగా అది మంచిది కాదు. ఎందుకంటే మనం చదువుకోవాలా, అదేవిధంగా మనం ఇలాంటి గేమ్స్ ఆడటం చాలా ఇంపార్టెంట్.
ఇందాక చెప్పినట్టు హెల్త్కి అది మంచిది. అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెయిన్కి రిలీజ్ చేయడానికి కూడా అవుట్డోర్ గేమ్స్ అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటిదంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది ఇటు గేమ్స్లోనే కాకుండా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు అందరు గెలవాలనుకుంటారు, ఎవరో ఒకరు గెలుస్తారు. సో ఆ ఒకరు ఈ టోర్నమెంట్లో వీళ్ళు గెలిస్తే ఇంకో టోర్నమెంట్లో ఇంకోటి గెలుస్తుంది, ఇంకో టోర్నమెంట్లో వేరే వాళ్ళు గెలుస్తారు. అంటే ఒక టోర్నమెంట్తో అన్నీ అయిపోయేది ఏం కాదు. అదే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే మంచి ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో నీట్గా ఆడటం, ఓడిపోయినా కానీ ఇంకొక రోజు ఆ రోజు గెలవటం అనుకోవటం. అంటే ఆ ఒక రోజు ఓడిపోతే లైఫ్ ఏమీ అయిపోదు. నెక్స్ట్ ఇంకొక రోజు గెలుస్తాం కాబట్టి ఆ రోజు ఇంకొక రోజు ఇంకొక టోర్నమెంట్ గెలుస్తాం. ఈ రోజు గెలిచినట్టు రేపు ఓడిపోతాడు, ఈ రోజు అయితే ఎగురుకుంటా తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ఇంకొక రోజు ఇంట్లో కూర్చుంటాడు. ఈ రోజు బాధపడిన రేపు గెలుస్తాడు. అందుకని లైఫ్ కూడా ఇలాంటివి ఉంటేనే కొన్ని నీట్గా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అందుకని ఏంటిదంటే ఒక మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో నేర్పించేది ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్. దాని తర్వాత ఏదైనా కానీ ఏది అచీవ్ కావాలన్నా కానీ ఒక 10 మంది కూర్చొనే అచీవ్ అవుతారు. ఒకే ఒక మంచి బ్యాట్స్మెన్, ఒక మంచి బౌలర్ ఉన్నా కానీ స్ఫూర్తి అంటే ఆయన గుర్తు చేసుకొని ఆయన ప్రజలకి అందరికీ చేసిన మంచి పనులు కూడా చేసినందుకు ఆయన కూడా గుర్తు చేసుకొని ఇలాంటి బ్రహ్మాండమైన టోర్నమెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ విన్నర్స్కి బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్. లూజర్స్కి ఇంకొకటి ఉంటుంది, వాళ్ళకి కూడా బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం. అదేవిధంగా సెకండ్ ఫైవ్ సభ్యులు కూడా దయచేసి రావాలి. 7 టీం మైనంపాడు ఈ టీం కూడా రావాలి. థర్డ్ ప్రైజ్ మనీ 11 టీం మైనంపాడు. ఇచ్చేసిన అతిథులందరికీ మరొకసారి ఇంకా వదులుతాడు.